బుచ్చిబాబు కనిపించాడా? లేదు. వాళ్ళని అడగండి. బుచ్చిబాబు ఎక్కడా? ఆ వేణు ఉన్నాడు, వాడిని అడగండి. అలాగే. వేణు, బుచ్చిబాబుని చూసావా? ఏం చెప్పరు, నీకు లవర్ ఉన్నాడు చెప్పి దగ్గర నుంచి కొత్త దేవదా సినిమాలోని షారూక్ ఖాన్ లా దగ్గుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఇక దాగుడు మూతలు దండాకు ఆపేసి ఉషకు కనిపించరా. పాపం ఉష కాలి మొత్తం బూమరాంగ్లా తిరుగుతోంది. నిజంగా? యా పాపం. వెళ్ళరా బుచ్చి. ఓకే బాయ్. హలో, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను మీ వెనకాల లవ్ గివ్ అంటూ తిరిగాను. ఇక మీదట అలా జరగదు. యూనో. అంటే సైలెంట్ గా ఫాలో అవుతారా? నో 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 నో, కనీసం నా నీడ కూడా మీ మీద పడనివ్వను. టేక్ ఇట్. ఏంటి కనిపించినప్పుడల్లా కవరిస్తున్నారు? ఇది మీ హాబీనా? ఇది కవర్ కాదు, నా వెడ్డింగ్ కార్డ్. బాయ్. నా పెళ్ళికి తప్పకుండా వస్తుంది కదా. మొత్తానికి భలే ఆట పట్టించావురా. లేకపోతే లవర్ ఉన్నాడని మనం నేర్పిస్తుందా? ఒరేయ్, నువ్వు కాబట్టి ఉషను క్షమించి లవ్ చేసావు, కానీ అదే నేనే తినా మూడియాదు కుదరదు అని నొక్కి చెప్పేవాడిని. షీ ఇస్ క్వైట్ రాంగ్ రా. నువ్వే రాంగ్ రా, పూసే కరెక్ట్ రా. యు మీన్ మీ? yes, నువ్వే ద పూసే కరెక్ట్. ఏంట్రా ప్లేట్ ఫిరాయిస్తున్నారే, చంపేస్తానరే. పూసే కరెక్ట్. బుచ్చి! ఇరిలు కొంతెక్కడిది? ఏంటిది ఈరోజు వెరైటీగా పిలుస్తోంది? ఏంటి అదోలా పిలిచారు? ఏంటి నీకు పెళ్ళా?
హే ఏంటి? లైఫ్ లో ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. నేను అలానే అనుకున్నాను, కానీ ఇదంతా మా రాము వల్లే వచ్చింది. రామువా? అతనెవరు? రాము అంటే నా కొడుకు. కొడుకా? నీకింతకు ముందే పెళ్ళైపోయిందా? నాకు పెళ్ళవలేదు, కానీ మా రాముకైంది. ఈ డొంక తిరుగుడాపి అసలు మ్యాటర్కి రా. కంగారు పడకు. రాము అంటే మా డాడీ. వాళ్ళ డాడీ పేరు నాకు పెట్టుకున్నాడు కాబట్టి నేను ముద్దుగా అలా పిలుస్తుంటాను. మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు, కానీ చెప్తే మాత్రం ఎగిరి గంతేసి మన పెళ్లి చేసేస్తాడు. అయితే ప్రాబ్లం అంతా మా నాన్నతోటే అనమాట. ఏమైంది? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మీ పేరెంట్స్ ని తీసుకొచ్చి మా నాన్నతో మాట్లాడించు. పేరెంట్సా? మా డాడీకి ఉన్నది నేను, నాకున్నది మా డాడీ. ఆ డాడీ కూడా టూర్కి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు, ఇదంతా నాకు తెలీదు. నువ్వైనా వచ్చి మా నాన్నతో మాట్లాడు. అరే ఎందుకలా వరి అవుతావు? ఆ రోజు గుళ్ళో చూసావుగా ఎలా పాస్ మార్కులు కొట్టేశానా, గుర్తులేదా? నీకు నువ్వే మార్కులు వేసుకుంటే సరిపోదు. మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలీదు. లెక్కల మాస్టారు. లెక్కల్లో తేడా వచ్చిందంటే మన పని అంతే. అరే ఎందుకలా నువ్వు భయపడి నన్ను భయపెడతా? అంతా నేను మేనేజ్ చేస్తానుగా. దా అలా బయటికి వెళ్ళదు. అరే రమ్మంటే ఎక్కువ. రావయ్యా. నమస్కారం అండి. కూర్చో. పర్లేదండి. దీనికేం తక్కువ లేదు. పరమ రొటీన్ డైలాగైనా అడక్క తప్పట్లేదు. నాకు తెలియక అడుగుతాను, మీరు కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికా ప్రేమించుకోవడానికా? అది చదువే మెయిన్ అండి. మరైతే నువ్వు మా ఉషా చేసిన పని ఏంటయ్యా? ఒకరి మీద ఒకరి అభిప్రాయం తెలుసుకున్నాం సార్. తర్వాత మీకే చెప్దాం అనుకున్నాం, కానీ మీరు ఈలోపు నాకు తెలుసయ్యా, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో చెప్తాను. అమ్మా మీనాక్షి. వస్తున్నానన్నయ్య. ఈవిడ నా చెల్లెలు మీనాక్షి. నాకు చెల్లెలు మాత్రమే కాదు, తన నా ప్రాణం. 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు మా ఉష చెప్పినట్టే ఒక కుర్రాడిని చూపించి, అన్నయ్య ఇతను నేను ప్రేమించాను అని చెప్పింది. కుర్రాడు బాగుంటాడు, గొప్పింటి బిడ్డ, ఒక్కడే కొడుకు. వాళ్ళ పెళ్లి జరిపించాను. పాప మా కుర్రాడికి తల్లి లేదు. మా చెల్లెలికి అత్తపోరు ఉండదని ఆనందపడ్డానే కానీ భర్త పోరు ఉంటుందని ఊహించలేకపోయాను. వాడికి లేని వ్యసనం అంటూ లేదు. వాడు పెద్ద శాడిస్ట్. నా చెల్లెల్ని చిత్రహింస పెట్టేవాడు. అయినా ఓ బిడ్డ కలిగితే తనలో మార్పు వస్తుందని ఓపిక పట్టింది. మీనాక్షి గర్భవతి అయింది. నిరంతరం తాగి తూగి ఆ వెధవుకి కట్టుకున్న భార్య గర్భవతి అనే జ్ఞానం కూడా లేకపోయింది. హింసం పెడుతూనే ఉన్నాడు. తాగిన మైకంలో పశువులా ప్రవర్తించాడు. దాంతో నా చెల్లెలు నరకం అనుభవించింది. గర్భసంచి తీసేశారు. చచ్చి బతికింది. మేనల్లు నేను చేతికిస్తుంది కదా అనుకున్న నా చెల్లెలు విడాకుల కాగితం చేతికిచ్చింది. అందుకే నా చెల్లెల జీవితంలాగా నా కూతురు బతుకు బలి కాకూడదని నా కూతుర్ని నలుగురున్న ఇంటికి, ముఖ్యంగా ఆడపడుచులున్న కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంటి ఆడపడుచుని నా ఇంటి కొడలగా చేసుకోవాలని ఆ రోజే నిర్ణయానికి వచ్చాను. అవును, నీకు పెళ్లి కావాల్సిన అక్కలు కానీ చెల్లెలు కానీ ఉన్నారా? అక్కలేదు కానీ ఒక చెల్లుందండి. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గించావయ్యా. అమ్మాయి ఒక కూల్ డ్రింక్ పట్టరా. అబ్బే ఇప్పుడే వద్దండి, మా డాడీ ఢిల్లీలో ఉన్నారు. తను రాగానే ఇద్దరం కలిసి మళ్ళీ వస్తాం. మీరు మా ఇంటికి రావడం ఏంటయ్యా? ఓ మంచి రోజు చూసుకుని మేమే మీ ఇంటికి వస్తాం. ఎందుకంటే నీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని అడగడానికి రావాలి కదా. వస్తానండి. మంచి ఉంటానండి. అలాగే. ఏమండి, ఇంత మంచి అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా రావడం మన అదృష్టం కదూ. ఇలా ఇరికించేసరి మా నాన్నతో చెల్లెలుందని చెప్పావు, నీకేమైనా మర్చిపోయిందా? ఏం చేయమంటావు? మీ నాన్న టెన్షన్ పెట్టాడు. ఆ టెన్షన్ లో నేనేం మాట్లాడానో నాకే తెలీదు. ఇంతకీ అబద్ధాన్ని నిజమేలా చేస్తావు? చూడు, ఇంతసేపు ఆయన నా బుర్ర తిన్నాడు, ఇప్పుడు నువ్వు తింటున్నావా? నీకు కావాల్సింది నా చెల్లెలే కదా. బుచ్చిబాబు ఇస్ హియర్, ఐ విల్ అరేంజ్ ద సిస్టర్.